హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పొన్నగంటాకు పచ్చడి చూపిస్తున్నాను. ఇది కళ్ళకి చాలా మంచిది. అందుకని వారంలో కనీసం 3 సార్లైనా తినచ్చు దీన్ని. పప్పు, పచ్చడి, కూర మనం ఎలా కావలిస్తే అలా చేసుకుని తినచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇక పొన్నగంటాకు కడిగి ఆరబెడితే ఒక్కొక్కసారి పండిపోతుంది. అలా అయినా వాడేసుకోవచ్చు, ఏం అవ్వదు. ఒక్క టమాటో ముక్కలు చేశాను, కొంచెం కరివేపాకు, అల్లం, కొంచెం చింతపండు, తర్వాత శనగపప్పు, ఆవాలు, సాల్ట్, కారం, మినప్పప్పు, పసుపు, అంతే. దీనికి కావాల్సిన ఒక్క స్పూన్, చిన్న స్పూన్ నూనె అంచోండి, అంత చాలు నూనె దీనికి. కొంచెం పోపు ఎక్కువ వేస్తాను నేను. దానివల్ల ఏంటంటే పచ్చడి బైండింగ్గా ఉంటుంది, బాగుంటుంది. ఆవాలు బాగా వేగితే కానీ ఏది వేయకూడదు. ఆవాలు వేగితేనే దాంట్లో సారం బయటకు వస్తుంది. మీకు ఒకవేళ భయం ఉన్న వాళ్ళు అయితే కావాలంటే మూటైనా పెట్టుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు, ఇలా పెట్టచ్చు. అది వేగే వరకు. ఇప్పుడు కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, చెప్పే కదా పచ్చిమిర్చి, కారం ఉంటే అది వేయను. అందుకని కారం లేని మిరపకాయలతో కారం చేసి పెట్టుకుంటాను. అన్నిటికీ అదే వాడతాను. ఇప్పుడు ఈ కరివేపాకు, చిన్న అల్లం ముక్క వేయాలి. అది వేగాక టమాటా వేగాక ఆకు అన్నీ వేసే ఇచ్చిలాగా అన్నీ వేసి ఎగ్గుంటే సుల్తాన్లాగా ఒక షాట్తోనే మొత్తం పచ్చడికి అన్నీ వేయించేది. పసుపు మాత్రం గ్రైండ్ చేసేటప్పుడు వేయాలి. సాల్ట్ వేసేద్దాం. థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం పింక్ సాల్ట్ వాడకూడదని డాక్టర్స్ చెప్తున్నారు. ఇలా వేసి ఒకవేళ తడిగా ఉండాలి అంటే ఈ చింతపండుని ఇందులో వేసి కడిగి మూత పెట్టేస్తే మగ్గుతుంది. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. వేగిపోయింది. స్టవ్ ఆపేసి కొంచెం పసుపు, కొంచెం కారం ఎక్కువ కారం ఉండదు కాబట్టి కారం వేయచ్చు. ఇది వేసి ఇలా ఉంటే ఇది కొంచెం చల్లారాక దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం పచ్చడి. దీన్ని డిష్ అవుట్ చేద్దాం. సరే, ఏదో బీరకాయ పచ్చడి అలాగే ఉంటుంది. కావలసిన వాళ్ళు కొంచెం పైన కావాలంటే బాగా నూనెలు నేతిలో వేసుకుని పోపు పెట్టుకోవచ్చు. కానీ మేము ఎక్కువ నూనె వాడను కాబట్టి ఆ పోపులో పెట్టను నేను. అదే ఒక్కొక్కసారి కొంచెం బరకగా పట్టుకుంటే కరకరలాడేలా ఉంటుంది.